12 సంవత్సరాలు దాటిపోయినటువంటి నరేంద్ర మోడీ పరిపాలన దేశంలో దిగజారుతనానికి నిదర్శనమైంది. ఈరోజు రూపాయి విలువ పతనమైంది, 96 పైసలు అయింది. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు రూపాయి విలువ 56 పైసలు ఉంటే ఈరోజు అది 96 పైసలకి దిగజారిపోయింది. అదేవిధంగా డాలర్లన్నీ కూడా ఎగుమతులు లేక మరి అన్నీ కూడా విదేశాలకు తరలిపోతున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగింది, ధరలు విపరీతంగా పెరిగినాయి, నిరుద్యోగం పెరిగింది, అదేవిధంగా అవినీతి పెరిగింది. దాంతోపాటు విదేశీ పెట్టుబడిదారులు ఎవరు వచ్చి దేశంలో పరిశ్రమలు నెలకొల్పేదానికి ముందుకు రావడం లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా హింస, ఎక్కడ చూసినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరచడము, ప్రాంతీయ పార్టీలను బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడము, అదేవిధంగా బీజేపీ బలాన్ని పార్లమెంట్లో పెంచుకోవడము, పార్టీలను చీల్చడము, పార్టీలో ఇతర పార్టీల్లో గెలుపొందినటువంటి వ్యక్తుల్ని లొంగ తీసుకుని ప్రలోభాలకు గురి చేసి వాళ్ళని భయపెట్టి వాళ్ళ పార్టీలోకి ఎంపీలు చేర్చుకోవడము, ఈ రకమైనటువంటి పరిపాలన తప్ప ఏమాత్రం కూడా ఒక్కటి కూడా చెప్పుకునేదానికి నరేంద్ర మోడీకి మంచి చేసినాడు 12 ఏళ్ళు దాటిన పరిపాలనలో బీజేపీ ప్రభుత్వం మంచి జరిగింది అని చెప్పేదానికి ఏ మాత్రం కూడా వీల్లేదు. మన రాష్ట్రంలోనే మనం చూసిన కల్లారా మన చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు అరెస్ట్ చేసి ఆయన్ని కొడుకు లోకేష్ని అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడి లొంగ తీసుకొని ఆ రకంగా తెలుగుదేశం పార్టీతో ఆ ఎన్నికల సర్దుబాటు చేసుకోవడం జరిగింది. తర్వాత మహారాష్ట్రలో అప్పుడున్నటువంటి ఎన్సీపీ పార్టీ చీల్చి మరి దాన్ని అంతా కూడా అక్కడ ఆ పార్టీ వాళ్ళందరినీ బీజేపీలో చేర్చుకోవడం. అదేవిధంగా బీహార్లో నితీష్ కుమార్ని ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి మరి ఈరోజు బీజేపీ ముఖ్యమంత్రిని ప్రమాణ స్వీకారం చేయించినారు. తర్వాత బెంగాల్లో మమతా బెనర్జీ టికెట్ పైన గెలిచినటువంటి టీఎంసీ దానిపైన గెలిచినటువంటి వాళ్ళందరినీ మరి అక్కడ బీజేపీలో చేర్చుకున్నారు. ఈ విధంగా దేశంలో ఎక్కడ చూసినా కూడా వీళ్ళ పరిపాలన పైన అసంతృప్తి పెరిగింది, నిరసనలు పెరిగినాయి, ఎక్కడ చూసినా ప్రజా వ్యతిరేకత పెరిగింది. కానీ దానికి నిదర్శనమే ఈరోజు ఢిల్లీలో ఈరోజు బొద్దింకల పార్టీ, బొద్దింకల జనతా పార్టీ బొద్దింకల చేతిలో బీజేపీ ఓడిపోయింది. ఆ బొద్దింకలు జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు యువత బ్రహ్మాండంగా కదిలినారు. యువకుల్లో నిరుత్సాహం వచ్చింది, అదేవిధంగా ప్రజల్లో నిరుత్సాహం వచ్చింది, వ్యతిరేకత వచ్చింది, ఆగ్రహంగా ఉన్నారు ప్రజలంతా కూడా, భారతదేశ ప్రజలంతా. అందుకోసమే వాళ్ళకి ఏమి రాజకీయాలు తెలియకపోయినా అమెరికాలో ఉన్నటువంటి వ్యక్తి పిలిపిస్తేనే లక్షలాది మంది కదిలి అన్ని రాష్ట్రాల్లో ఆందోళన చేశారు. మోడీ ప్రభుత్వం ఎన్ని విధాల లాఠీ చార్జ్ చేసి, టియర్ గ్యాస్ ఇచ్చి, కాల్పులు జరిపి, చిత్రహింసలు చేసినా కూడా అసలు ఆఖరికి అక్కడ రవాణా సౌకర్యం లేకుండా చేసిన ఢిల్లీలో లక్షలాది మంది జనం గుమికూడి ఈ యొక్క ఢిల్లీ పీఠాన్ని గడగడలాడించారు. దీనికి కారణం ఏమంటే ఈ యొక్క నరేంద్ర మోడీ బీజేపీ యొక్క ఎన్డీఏ కూటమి పైన పెరిగినటువంటి అసంతృప్తి, ఆగ్రహం ప్రజల్లో నిలబెడుతుంది. ఎందుకంటే మనం చూసిన పరీక్షలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, సుమారు 56 సార్లు పరీక్షలు లీకేజ్ అయినాయి పేపర్లు. అంటే దాన్ని పేపర్లు కూడా హెలికాప్టర్లో పంపించి లీకేజ్ కాకుండా ఎన్నో రకాల చర్యలు తీసుకున్నామని పోజులు పెట్టా. వాళ్ళ ప్రభుత్వంలోనే అవినీతి ఉంది, వాళ్ళ ప్రభుత్వంలోనే అవినీతి ఉంది. ఆ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఉంటే ఏదో చిల్లర అవినీతి ఉండేది, అంటే రీటైల్ అవినీతి ఉండేది. ఇప్పుడు హోల్సేల్ కరప్షన్ బీజేపీలో. అసలు ఓఎన్జీసీ అని అదొక గవర్నమెంట్ సంస్థ. ఆ గవర్నమెంట్ సంస్థ ఆర్ఎస్ఎస్కి డబ్బులు ఇచ్చింది. ఎంత డబ్బులు ఇచ్చింది? 671 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు ఈరోజు ప్రభుత్వ రికార్డులో నమోదైంది. ఏం సంబంధం? ఆర్ఎస్ఎస్ ఏమైంది? రాజకీయ పార్టీనా, రిజిస్టర్డ్ పార్టీనా, లేకపోతే ప్రజాసేవకు చేస్తున్నటువంటి పార్టీనా? మరి వారికి ఓఎన్జీసీ నుంచి, అది ప్రభుత్వ సంస్థ నుంచి మీరు 671 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఇంకా ఇది బయటపడింది. బయట పనులు ఎన్నో ఆ రకంగా దోచేస్తున్నారు. దోచేయడం అంటే అట్లా ఇట్లా దోచేయడం కాదు, అన్ని కూడా కార్పొరేట్ సెక్టర్ నుంచి అంబానీ అదానీ ద్వారా కూడా కోట్లాది రూపాయలు దోచేస్తూ ఉన్నారు. వాళ్ళు లక్షలాది రూపాయలు దోచేస్తున్నారు. అందుకోసమే ఈరోజు అమిత్ షా యొక్క సంస్థ ఎన్నో వేల కోట్లు పెరిగింది. ఆ విధంగా జాతీయ సంపదలంతా కూడా దోచిపెట్టడము, ఆ విధంగా ప్రజల ఆస్తినంతా కూడా కార్పొరేట్ సెక్టర్ దోచిపెట్టడము, కార్పొరేట్ వ్యక్తులతో వీళ్ళు లాలుచిపడి వాళ్ళ ఇటువంటి ఫండ్స్ అన్ని కూడా పార్టీ ఫండ్స్, వ్యక్తిగత ఫండ్స్, లేదా వాళ్ళ ప్రైవేట్ కంపెనీలకి ఫండ్స్,
ఆ విధంగా తీసుకొని దేశాన్ని సర్వనాశనం చేశారు. అందుకోసమే భారతదేశంలో మార్పు రావాలని, భారతదేశంలో ప్రజలకి ఉపయోగపడేటువంటి ప్రభుత్వం రావాలని, నరేంద్ర మోడీ దిగిపోవాలని ఈరోజు సెప్టెంబర్ 1 తారీఖు పెద్ద ఎత్తున అన్ని రాష్ట్రాల నుంచి పోయి సిపిఐ పార్టీ ప్రజా సంఘాలన్నీ నిరసన ప్రదర్శన సభ జంతర్ మంతర్లో నిర్వహిస్తూ ఉన్నాం. ఎందుకోసం రైతులు గిట్టుబాటు ధర లేదు, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తర్వాత రష్యాతో ఒప్పందం చేసుకుంటున్నారు. ఏది రష్యాతో ఒప్పందం? రష్యా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటారంట. సారీ, అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటారంట. అంటే ఈ దేశంలో పడుతున్నాయి అవన్నీ పంటలు, కానీ అక్కడి నుంచి దిగుమతి చేసుకొని ఎగుమతులు లేకోకుండా దిగుమతులు చేసుకొని మన యొక్క రైతులకు గిట్టుబాటు ధర రాకోకుండా చేస్తూ ఉన్నారు. అందుకోసమే అమెరికాతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని మళ్ళీ ఈరోజు పార్లమెంట్ దగ్గర లక్షలాది మంది అక్కడ భూమికున్నారు, నిరసన జరుపుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి పరిపాలన కొనసాగుతుంది. అందుకోసమే మార్పు కావాలి, కేంద్రంలో మార్పు కావాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క యాత్ర పెట్టాం. దీనికి ముందుగా జాతా జిల్లాలో మన జరుగుతుంది. అది మన ఆగస్టు 6 నుంచి ఆగస్టు 15 వరకు కూడా ఈ యాత్ర కొనసాగుతుంది. దానికి ముందు నియోజకవర్గాల్లో కూడా మోడీ పరిపాలన పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసి ఈ యొక్క నిర్వహణ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, రైతాంగ వ్యతిరేక విధానాలు, కార్పొరేట్ అనుకూల విధానాలు, మతతత్వం విధానాలు, అదేవిధంగా దేశాన్ని విభజించే పద్ధతిలో, అస్థిరత్వాన్ని నెలకొల్పే పద్ధతిలో, మైనారిటీస్ని ఊడగొట్టే పద్ధతిలో, తర్వాత ఎన్నికల విషయంలో అన్నింటిలో కూడా ప్రచారం నిర్వహించబోతున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు బ్యాలెట్ పేపర్ పైన ఎన్నికలు కావాలా? ఈవీఎం ఎందుకు? మాకు ఈవీఎంలు వద్దని చెప్తా ఉన్నారు. ఆ దేశంలో అమెరికాలో అభివృద్ధి చెందిన దేశాలు అన్నింటిలో కూడా ఈవీఎంలు వాడి పక్కన పడేసినారు. ఇప్పుడు కేవలం భారతదేశంలోనే ఈవీఎంలు వాడుతూ ఉన్నారు. ఎందుకు వాడుతూ ఉన్నారు? దాన్ని ట్యాంపరింగ్ చేస్తున్నారని మీ పైన అనుమానాలు ఉన్నాయి. దానివల్ల మీరు అధికారంలోకి వస్తున్నారు. ప్రజా ఆగ్రహం ఉన్నాయి, వ్యతిరేకత అధికారంలోకి వస్తున్నారు. కాబట్టి బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరగాల, ఈవీఎం వద్దు అనేది కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ సమస్యల్లో మా సమస్యల్లో ఉంది. కాబట్టి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలా. దొడ్డిదారిని అధికారంలోకి వచ్చేదానికి బీజేపీ కుతంత్రాలు కుట్రలు పడుతూ ఉంది. దానికోసమనే ఆ వైఖరిని వినాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.